హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. దివ్యాంగులకు సంబంధించి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 7 వరాలనేవి ప్రకటించబోతున్నట్లయితే సమాచారం అండి. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా 7 పథకాలనేవి ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. ఆ 7 పథకాలు ఏంటి? 7 పథకాల ద్వారా ఎటువంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు సంబంధించి 7 రకాల వరాలు ఏం ప్రకటించారు అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా స్థానిక సంస్థలు, పబ్లిక్ సెక్టర్ సంస్థల్లో ఒక్కొక్కరికి నామినేట్ చేసే అవకాశం కూడా కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా సబ్సిడీ పథకాలు అనేవి కూడా దివ్యాంగుల కోసం త్వరలోనే తీసుకురాబోతున్నట్లయితే సమాచారం. క్రీడా కార్యక్రమాల్లో పథకాలు వర్తింపు, అదేవిధంగా ప్రభుత్వ హౌసింగ్ పథకంలో గ్రౌండ్ ఫ్లోర్లో దివ్యాంగులకు ఇళ్ళు అనేవి కేటాయించే అవకాశం కూడా ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. అదేవిధంగా బాపట్లలో బాధితులకు డిగ్రీ కాలేజీలు, రాజధానితో పాటు ప్రతి జిల్లాల్లో ఒక దివ్యాంగ భవన్ అనేది ఏర్పాటు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. ఈ విధంగా దివ్యాంగుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు 7 రకాల వరాలు ప్రకటించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. ఈ 7 రకాల వరాలు ఏ విధంగా అమలు చేయబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ఈ 7 రకాల వరాల ద్వారా దివ్యాంగులకు ఎటువంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఫ్రీ బస్సుకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే అందుతున్న ఏపీఆర్ఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే సమాచారం అండి. దివ్యాంగులకు ఒక ఫ్రీ పాస్ అనేది జారీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ ఫ్రీ పాస్తో ఉచిత ప్రయాణం అనేది చేయవచ్చు అనేది సమాచారం. సో దీనికి సంబంధించి త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. ఈ విధంగా ఫ్రీ బస్సుకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల్లో, అదేవిధంగా కార్పొరేషన్, పబ్లిక్ సెక్టర్, ఎంటర్ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేయడం కోసం చర్యలు తీసుకోబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. ఈ విధంగా నామినేట్ చేసే అవకాశం కూడా దివ్యాంగులకు కల్పించబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అందిస్తున్నట్లుగానే ఇప్పుడు దివ్యాంగులకు కూడా అందించబోతున్నట్లయితే సమాచారం అండి. దివ్యాంగులకు సబ్సిడీ పథకాలు మళ్ళీ ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా. అదేవిధంగా శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీముల్లో దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కూడా సమాచారం అండి. రీసెంట్గా నారా లోకేష్ గారు కూడా శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాల్లో దివ్యాంగులకు ఒక అవకాశం ఇవ్వాలనైతే ఒక సమావేశంలో తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే క్రీడా కార్యక్రమాల్లో దివ్యాంగులకు అవకాశం వచ్చే అవకాశం కూడా ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఇల్లు అనేది కేటాయించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా 2 సెంట్లు, 3 సెంట్లు ఇల్లు కానివ్వండి, లేదా ప్రభుత్వం అందించే ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులో దివ్యాంగులకు ఖచ్చితంగా ఒక ఫ్లోర్ అనేది కేటాయించడం జరుగుతుందనేది సమాచారం. సో ఓకేనా. అదేవిధంగా బాపట్లలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాల, అదేవిధంగా జూనియర్ కాలేజ్తో పాటు వినికిడి లోపం, అదేవిధంగా వివిధ కారణాల వల్ల ఎవరైతే విద్యార్థులు బాధపడుతూ ఉన్నారో సో వారి కోసం ఒక ప్రత్యేక డిగ్రీ కాలేజ్ అనేది ఏర్పాటు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అమరావతిలో దివ్యాంగ భవన్ ఏర్పాటు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా దివ్యాంగుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే 7 రకాల వరాలను ప్రకటించడం జరిగింది. ఈ 7 రకాల వరాలు అనేవి త్వరలోనే అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే దివ్యాంగులకు ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది. ఈ 7 రకాల పథకాలు అనేవి త్వరలోనే అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి దివ్యాంగులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. వచ్చిన సమాచారాన్ని 1 బై 1 అయితే నేను మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి.
ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.